హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఇట్స్ మీ మను. సో ఇవాళ వ్లాగ్ ఏంటంటే నేను ఎగ్ పులావ్ చేశాను అన్నట్టు. చాలా సింపుల్గా టేస్టీగా మనకు ఒక 15 to 20 మినిట్స్లో అయిపోతుంది. సో మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్ని మనం ముందే కట్ చేసి పెట్టుకోవాలి. కొత్తిమీర, ఆనియన్స్, మిర్చి, ఎగ్స్ అవన్నీ నేను ముందే బాయిల్ పెట్టుకున్నాను అన్నట్టు. కానీ టమాటో మాత్రం మనము కట్ చేయొద్దు, మిక్సీ పట్టుకోవాలి. వాటిని గ్రైండ్ చేస్తేనే మనకి తొందరగా కుక్ అవుతాయి అన్నట్టు. సో మనము ఎప్పుడైతే స్టార్ట్ చేస్తామో అని హాఫ్ అన్ అవర్ ముందు మనం రైస్ అనేది కుక్ చేసి పెట్టుకోవాలి. సో ఎగ్స్ అనేటివి బాయిల్ చేశాక నేను వాటికి క్రాక్స్ పెడుతున్నాను అన్నట్టు. ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో ఈ వీడియోని వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ నా ఛానల్ని. సో ఎగ్స్ని ఇప్పుడు మనం బాయిల్ చేసిన ఎగ్స్ని కొంచెం ఫ్రై చేసుకుందాము. సాల్ట్, చిల్లీ పౌడర్, పసుపు వేసుకొని కొంచెం డీప్ ఫ్రై కాకుండా నార్మల్ ఫ్రై లాగా చేసుకుందాం అన్నట్టు. అవి ఫ్రై అయ్యేలోపు మనము అక్కడ మిక్సీ పట్టుకోవడం ఏదో ఒక చిన్న వర్క్ చేసుకోవచ్చు. సో ఇంకా ఇలాంటి వీడియోస్ మీకు రావాలి అనుకున్నా, మీకు కుకింగ్ వీడియోస్ కానీ ఇంకేమైనా వీడియోస్ కావాలి అని అన్నా నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. మీకు ఎలాంటి కుకింగ్ స్టైల్స్ కానీ ఎలాంటి వంటకాలైనా సరే కానీ నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేస్తే నేను మీకు అవి పెడతానన్నట్టు. సో మనము ఎగ్స్ అనేటివి పక్కకు తీసుకొని అదే ఆయిల్లో మనము కావాల్సిన మసాలా అన్నీ వేయవచ్చు. సాజీరా, బిర్యానీ ఆకు, లవంగ, ఇలాచి, దాల్చిన చెక్క, నేను కొంచెము మెంతి పౌడర్ కూడా వేసుకున్నా అన్నట్టు, కొంచెం ఫ్లేవర్ కోసం. అంతేగాని అది మ్యాండేటరీ కాదు, మీ ఇష్టం అన్నట్టు, ఆప్షనల్. సో నేను కొంచెము మెంతి పౌడర్ వేసుకున్నా అన్నట్టు నా టేస్ట్ కోసం. సో ఆ తర్వాతకి ఆనియన్స్, మిర్చి కూడా కొంచెం బ్రౌనిష్ లాగా రావాలి. బ్రౌన్ షేడ్ రాగానే కొంచెం కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి. పసుపు నేను ఆల్రెడీ ఫస్ట్ వేసుకున్నా కాబట్టి నేను మళ్ళీ వేసుకుంటలేను. సో అందరూ సపోర్ట్ చేయండి ప్లీజ్ నాకు. వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుంటున్నాను. సో మనకి అది కొంచెము ఫ్రై అయ్యంగానే మనం ఏం చేయాలంటే టమాటో జ్యూస్ చేసుకున్నాం కదా, గ్రైండ్ చేసుకున్నాం కదా, దాన్ని వేయాలి. సో కొంచెం సాల్ట్, చిల్లీ పౌడర్ మనకు తగ్గట్టు, ఎవరెంత కారం తింటారో దానికి తగ్గట్టు వేసుకోవాలి. కొంచెం ఎగ్ మసాలా, నేను ధనియాల పొడి, కొంచెం లెమన్ కూడా పిండాను. ఆయిల్ అనేది మీదికి వచ్చే వరకు అట్లా ఫామ్ అయ్యే వరకు ఉంచాలి. కొంచెం కొత్తిమీర, ఎగ్స్ ఫ్రై చేసిన ఎగ్స్ ఉన్నాయి కదా వాటిని కూడా వేసేసుకొని మనం కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసుకున్నాక నెక్స్ట్ మనం సోక్ చేసి పెట్టుకున్న రైస్ని దాంట్లో వేసి కొంచెం ఫ్రై లాగా లైక్ జస్ట్ కలపాలి అంతే. కలిపినాక మనం వాటర్ అంటే 1 గ్లాస్ రైస్కి 2 గ్లాస్ వాటర్ వేయాలి. ఇప్పుడే రావాలా ఈ చాయ్ బిస్కెట్, చాంద్ బిస్కెట్ అనుకుంటా. సో మనం 3 విజిల్స్ వచ్చే వరకు ఆగేస్తే మనకి సూపర్ ఈజీ ఎగ్ పలావ్ అనేది రెడీ అవుతుంది. చాలా చాలా ఈజీ. సో మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి.